అన్నిటికన్నా కష్టం గర్భశోకం అంటారు కానీ కాదు, ఆకలి. మహావిష్ణువుకి నారదుడికి గొడవ అవుతుంది. మానవ జన్మలో అన్నిటికన్నా దుఃఖం ఏంటి అంటే నారదుడు అంటాడు గర్భశోకము. ఎవరైతే తన బిడ్డల్ని కంటారో వాళ్ళు పోతే అందరికన్నా కష్టం అంటే మహావిష్ణువు కాదు ఇంకోటి ఉంది అంటాడు. రుజువు చేయి అంటాడు. సో మా నారదుడికి ఆడజన్మిస్తాడు. వరుసగా ఒక 100 మంది పిల్లలు ఇస్తాడు. ఆ 100 మంది పిల్లలు 2-3 రోజుల్లో చచ్చిపోతారు. నారదుడు ఏం చేస్తాడు, వరుసగా ఆ పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని అంత్యక్రియలు చేసి కాల్ చేస్తూ ఉంటాడు. అలాగ 30-40 మంది అవుతారు, అలసిపోతాడు. 2-3 రోజులు అవుతుంది, అప్పటికే తింటుండదు, అలసిపోతాడు. ఆకలి గుర్తొస్తుంది, ఆకలి ఆకలి ఆకలి. మహావిష్ణువు చెప్తాడు గర్భశోకం కన్నా ఆకలి చాలా డేంజర్ అని. అంటే లేదు, కన్నబిడ్డలు పోతే ఎక్కువ బాధాకరం అని ఆర్గ్యూ చేస్తాడు నారదుడు. చివరికి 30-40 మంది అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కొంచెం శ్మశానంలో కొంచెం దూరంలో ఒక చెట్టు మీద ఒక పండు కనిపిస్తుంది. ఇతనికి ఆకలి, ఏం చేయాలో తెలియదు. 2 రోజులు అయింది, అన్నపానీయాలు లేవు. మొత్తానికి అప్పుడు చెట్టు ఎక్కలేడు, ఆకలి. ఏం చేస్తాడంటే ఆ పిల్లలు శవాలు వరుసగా పేర్చి వాటి మీద ఎక్కి చనిపోయిన పిల్లల మీద ఎక్కి ఆ పండు అందుకుంటాడు. స్త్రీ అవతారంలో ఉంటాడు. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై చూసేవా కన్న బిడ్డల మీద తొక్కుకుంటూ వెళ్ళేవు, ఆకలి అన్నిటికన్నా డేంజరస్, అన్నిటికన్నా